పాజిటివ్, నెగిటివ్ డోపమిన్. ఇది నెగిటివ్ డోపమిన్ అనొచ్చు. ఈ ఈ అలవాట్లు ఏవైతే ఉన్నాయో జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నెగిటివ్ డోపమిన్. ఎందుకంటే దీనివల్ల మీ ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా పాడవుతుంది. పాజిటివ్ డోపమిన్ కూడా ఉందండి. చాలా కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్, లేకపోతే నేచర్కి కనెక్ట్ అవ్వడము, లేదా మనం ఒక గోల్స్ పెట్టుకొని గోల్స్ మీద వర్క్ చేయడము, రెస్ట్, స్లీప్, ఎక్సర్సైజ్, వీటి వల్ల కూడా మనకు డోపమిన్ రిలీజ్ అవుతుంది. కానీ వీటి వల్ల పాజిటివ్ డోపమిన్, ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా పెరుగుతూ ఉంటుంది. సో చూసుకుంటే ఆల్కహాల్ అడిక్షన్లో ఉన్న వాళ్ళకి దాంట్లో ఉన్న కెమికల్స్ ఏం చేస్తున్నాయి, బ్రెయిన్ని రకరకాలుగా టాక్సికేట్ చేస్తూ ఉంది. మనం స్టేజెస్ చూసుకుంటే ఏదో ఫ్రెండ్షిప్లో ఏదో స్టార్ట్ చేసాము, లేదా ఫ్యామిలీలో ఏదో స్టార్ట్ చేసాము. సో బ్రెయిన్లో ఏమవుతుంది, డోపమిన్ ఎక్కువగా రిలీజ్ అయ్యి ఎక్కువ కోరికలు పెరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉంటారు. సో అది మనం ఫస్ట్ స్టేజ్గా పరిగణించవచ్చు. అలాగే తాగి 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 బ్రెయిన్, నరాలు, అవయవాలు స్లో పాయిజన్ అయ్యి కొంతవరకు డ్యామేజ్ అయ్యాక మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం బ్రెయిన్లో తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనం చూసుకోవచ్చు సెకండ్ స్టేజ్ అని చెప్పొచ్చు వాళ్ళని చూసుకొని. ఇంకా లాస్ట్ స్టేజ్ చూసుకుంటే ఇలా హెవీ డ్యామేజెస్, మన లివర్ కానీ, లేకపోతే మన బ్రెయిన్ కానీ, మన నర్వస్ సిస్టమ్ కానీ హెవీగా డ్యామేజ్ అయిపోయి టాక్సిక్ డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటి పొజిషన్ ఉంటే ఏ డాక్టర్ అని ఏం చెప్తాడు, ఎక్కువ కాలం బతకడు, ఆల్రెడీ హెవీ టాక్సిక్ డ్యామేజ్ అయిపోయింది, ఏదో ఇవి ఆపేస్తే కొంతకాలం బతకగలడు అని చెప్తారు. కానీ కూడా వాళ్ళ బ్రెయిన్ వాళ్ళతో ఏం చెప్తుందంటే లాస్ట్ స్టేజ్లో వెళ్ళాక నీకు ఏది ఇంపార్టెంట్ కాదు, నీ లైఫ్ కూడా నీకు ఇంపార్టెంట్ కాదు, సో నాకు కంపల్సరీ అది కావాలంటే నువ్వు చచ్చిపో, కానీ నాకు మాత్రం దాని నుంచి కంపల్సరీ నాకు అది కావాలని వాళ్ళని విపరీతంగా బానిసగా మార్చేసి వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధంగా అవుతారు. అండ్ 100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే దాంట్లో 30% అడిక్షన్స్ వల్లే చనిపోతున్నారంటే మీకు అర్థమైపోయింది పొజిషన్ ఏంటనేది స్లైడ్ చూస్తే. సో ఇలా టాక్సిసిటీ పెరిగి చనిపోతూ ఉన్నారు. సో వరల్డ్ వైడ్ లెక్కలు, గణాంకాలు చూసుకుంటే 100% డిసార్డర్స్, అంటే ఇప్పుడు సేఫ్ లిమిట్ లేదు అని WHO చాలా క్లియర్గా చెప్తా ఉంది. అండ్ 18% సూసైడ్స్ అవుతున్నాయి, ఇంటర్పర్సనల్ వైలెన్స్ అవుతుంది, ట్రాఫిక్ ఇంజరీస్ 27% అవుతుంది, 13% పేషెంట్కి ఎపిలిప్సీ వస్తుంది, 48% జనాలు లివర్ సిరోసిస్కి కారణం ఇదే, మౌత్ క్యాన్సర్స్, ప్యాన్క్రియాటిస్, టీబీ, కొలెక్టరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్. సో ఆల్మోస్ట్ 3 మిలియన్ డెత్స్ మనకు జరుగుతూ ఉన్నాయి. 6 మినిట్స్కి ఒకరు చనిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. సో ఇది వరల్డ్ వైడ్ జరుగుతున్న అతిపెద్ద, అంటే కోవిడ్ ఇవన్నిటికంటే అతిపెద్ద మహమ్మారి ఏదైనా ఉందంటే అడిక్షన్సే అని చెప్పొచ్చు. ఎందుకంటే 30% జనాభా చనిపోతుంది రకరకాల అడిక్షన్స్ వల్లే.